నేను భుజంగరావు గాయక్వాడ్ రెసిడెన్స్ ఆఫ్ ఆర్డీబీ తెలియజేయనది ఏమనగా నా తాత పేరిట ఉన్న సర్వే నంబర్ 301 ఎక్స్టెంట్ ఆఫ్ 1.32 గుంటాస్ అనున్నది. ఇది మా తాత పేరు నుండి తండ్రి పేరుకి వచ్చింది, తండ్రి నుండి నా పేరిట వచ్చింది. అటువంటిది ఈ రెవెన్యూ రికార్డు వాళ్ళు స్వయంగానే వేరేల పేరు రాసి రాజేష్ అని పేరు రాసి మమ్మల్ని 10 సంవత్సరాల నుండి కష్టపెడుతున్నారు. దీన్ని పేరు డిలీషన్ చేయటానికి 3 సంవత్సరాల నుండి కష్టపడి ఇస్తే ధరణి లేదు, ధరణి తర్వాత వస్తే చేస్తాం అన్నట్టు చెప్తూ కాలం గడిపేస్తున్నారు. అయినా పోయిన లాస్ట్ ఇయర్ 31 అక్టోబర్ రోజు ఇక్కడి నుండి ప్రస్తుతం అక్కడున్న ఎంఆర్ఓ గారు ఆర్డీఓ ఆఫీస్కు పంపించారు. ఫైల్ కలెక్టర్ వరకు పోయింది. దీని మీద ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు. ఇది ఎందుకనంటే మా తాత పేరిట ఉన్న భూమి మేము ఎవరికి అమ్మలేదు, చేయలేదు. అనవసరంగా రెవెన్యూ వాళ్ళే పేరుని క్రియేట్ చేసి మమ్మల్ని కష్టపెడుతున్నారు. మళ్ళీ ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఏ రకమైన యాక్షన్ తీసుకోవడం లేదు. ఇప్పుడు వచ్చి నేను అడిగితే తహసీల్దార్ కూడా గేట్లో వచ్చి నిలబెట్టి అడుగుతున్నారు. ఇది అమర్యాదంగా ఉన్నది. ఒక రైతు కానీ ఒక సీనియర్ సిటిజన్ కానీ వాళ్ళకి ఎంత మర్యాద ఇవ్వాలనో ఆ మర్యాద కూడా ఇవ్వడం లేదు. గేట్లో వచ్చి అనవసరంగా అడుగుతున్నారు. ఏదో టెంపరీగా పనిచేసే వాళ్ళను పిలిపించి మా ముంగట అడిగిస్తున్నారు. ఒక తహసీల్దార్ హోదాలో ఉండి ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి అనే స్వయంగా కానీ ఈ రకంగా మాట్లాడడం ఇది మాకు అవమానకరంగా ఉన్నది అని మేము తెలియజేస్తున్నాం. ఇటువంటి అవమానకరమైన విషయాలు ఇతర రైతులకు కూడా కాకుండా చూడాలని మేము ఆయనకు ఒక హితవు చెప్తున్నాం. నమస్తే.